డైలీ టేస్ట్ ది డైలీ. అన్నమయ్య జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. రాయచోటిలోని డైట్ మున్సిపల్ పార్కు దగ్గర వర్షం దాటికి ఓ ఆటో కొట్టుకుపోయింది. ఆటోలో ఉన్న 7 పిల్లల్లో 6 స్థానికులు సురక్షితంగా కాపాడారు. 8 ఏళ్ల బాలిక గల్లంతైంది. వరద నీటి ప్రవాహంలో ఆటో కొట్టుకుపోయింది. డీఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, సందీప్, అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కేంద్రంలో మాత్రం వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పట్టణం, రాయచోటి పట్టణం ఏదైతే ఉందో పట్టణంలో డ్రైనేజీల్లో పూర్తి స్థాయిలో వర్షపు నీరు వెళ్లడం, అలాగే డ్రైనేజీలో ఉన్నటువంటి నీరు కూడా రోడ్లపైకి రావడం, అలాగే ఇండ్ల వైపు కూడా వెళ్లడం, పెద్ద ఎత్తున ఒక వరద ప్రవాహంలో అయితే రాయచోట్లో వర్షపు నీరు అయితే బయట వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే మున్సిపల్ పార్క్ ఏదైతే ఉందో డైట్ మున్సిపల్ పార్క్ వద్ద దగ్గర వర్షం దాటికి ఒక ఆటో కొట్టుకుపోయింది. ఆ ఆటోలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి ఆ 7 మంది చిన్నారులు ఉన్నారు. ఆ చిన్నారుల్లో 6 మందిని స్థానికులు కాపాడారు ఆటోలో కొట్టుకుపోతున్న సమయంలో. అయితే ఒక పాప ఏవైతే ఇంకొక 7వ వ్యక్తిగా ఉన్నటువంటి ఆ పాపను మాత్రం స్కూల్ విద్యార్థిని కాపాడలేకపోయారు. అయితే ఆటోతో పాటు ఆ చిన్నారి కూడా గల్లంతైంది. అయితే ఆ చిన్నారి కోసము పూర్తి స్థాయిలో అక్కడ పోలీసులు అలాగే మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ కాసేపటి క్రితమే ఇంకొక వేరే ఊరు ప్రాంతానికి వెళ్తున్నటువంటి విలేజ్ కి వెళ్లే సమయంలో కూడా ఈ వర్షపు దాటికి ఒక తల్లి కొడుకు ఇద్దరు కూడా కొట్టుకుపోయి ఆ మృతదేహాలు కూడా ఇప్పుడే బయటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ అయితే వర్షపు నీరుకి డ్రైనేజీ ఇంటి వద్దకు వచ్చిన నేపథ్యంలో ఇంట్లోకి వెళ్తుందని చెప్పి మరో ఒక పెద్ద ఆయన కూడా బయటికి రావడం జరిగింది. ఆయన కూడా ఆ వర్షపు నీటికి ఆ ఫోర్స్ కి ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు పూర్తిగా ఇప్పటి వరకు 4 పూర్తి స్థాయిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు, గల్లంతయ్యారు. 2 మృతదేహాలు మాత్రము బయటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపై అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు అందరినీ అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా అనూహ్యంగా ఈ వర్షం రాయచోట్లో ప్రాణాపాయ స్థితికి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపై కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ కూడా ధీరజ్ కూడా ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడ ప్రమాదక హెచ్చరికలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాగులు వంకలు ఏవి దాటకుండా అత్యవసర ప్రయాణాలు ఉన్నా కూడా వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా సూచించినటువంటి పరిస్థితి అలాగే కొనసాగుతుంది. అలాగే నిన్న నైట్ కూడా ఎన్జిఓ కాలనీలో ట్యాంక్ ఏరియా ఉంది. ఆ ఏరియా ఎన్జిఓ కాలనీలో ఉన్నటువంటి ట్యాంక్ దగ్గర వాటర్ ట్యాంక్ ఉంది. ఆ ఇంటిపై కూడా పిడుగు పడడంతో ఇంటి వాటర్ ట్యాంక్ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు విజువల్స్ లో. మొత్తానికి రాయచోటికి మాత్రం ఈ 4 రోజుల పాటు పెద్ద ముప్పు ఉందని చెప్పి కూడా మనం భావించాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అలాగే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారన్నది కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే అసలు ఎవరు కూడా ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున వర్షం వస్తుంది, రాయచోటి పట్టణం ఇంత పరిస్థితి ఉంటుంది, వరద ప్రవాహం ఉంటుందని చెప్పి ఎవరు ఊహించలేదు. సో మరి రేపటి నుంచి సహాయక చర్యలు కావచ్చు, అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను కావచ్చు, పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేస్తారన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి రాత్రి సమయంలో ఇవన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు గల్లంతైనటువంటి చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ మృతదేహాలు ఇవన్నీ ఇప్పుడు రేపు మార్నింగ్ అయితే గానీ ఇవన్నీ కూడా బయటపడే అవకాశం లేదు. అలాగే ఇంకెంతమంది ఈ కొట్టుకుపోయి ఉంటారు అనేది కూడా అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి సమయం కావడంతో రాయచోటి పట్టణం నుంచి ఇతర ప్రాంత గ్రామాలు కూడా వెళ్లే వారు కూడా వాగులు వంకలు దాటుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మరి ఈ ఉధృతమైనటువంటి వరద ప్రవాహం కావచ్చు, అలాగే వర్షపు నీరు రావడంతో, అలాగే డ్రైనేజీ నీరు వర్షపు నీరు 2 కలిసి కూడా పెద్ద ఎత్తున రాయచోటి పట్టణంలోకి రావడంతో పెద్ద ఎత్తున నీటి ప్రవాహం అక్కడ ఎక్కువైంది. సో మరి దీని ప్రజలందరూ కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జీ తెలుగు న్యూస్ కూడా మన సైడ్ నుంచి కూడా మనం సూచిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పి అధికారులు ప్రభుత్వం కూడా చెబుతోంది. మరి చూడాలి రేపు ఉదయం నుంచి సహాయక చర్యలు కావచ్చు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సందీప్, థ్యాంక్ యూ రామచంద్ర. Thank you.